కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గులాబీ పార్టీ కార్యాచరణ చేపట్టింది. మార్చి 1న మేడిగడ్డ బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం వెళ్తోంది. మీడియాతో కలిసి ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలను పరిశీలించనున్నారు. బరాజ్ కొట్టుకుపోయేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజల్లో ఎండగడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మేడిగడ్డ బరాజ్ను రాబోయే వర్షాకాలం వరకు మరమ్మతులు చేయకుండా వచ్చే వరదలకు కొట్టుకుపోయేలా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పంతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బరాజ్ కొట్టుకుపోతే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేయాలని పథకం వేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఇదే ఉద్దేశం కనపడుతుందని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. కాళేశ్వరం మహా ప్రాజెక్టు సాధించిన జల విజయాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే బరాజు మొత్తం కూలిపోయిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఒక కాపర్ డ్యామ్ ను నిర్మించి 3 పిల్లర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించవచ్చని చెప్పారు. వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్ట్, గుండ్లవాగు, మూసీ ప్రాజెక్ట్, సింగూరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని గుర్తుకు చేసిన ఆయన వాటిని తిరిగి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా మార్చాలని తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్ పై కోపముంటే తీర్చుకోవాలే కానీ రైతులకు ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పామని కేటీఆర్ గుర్తుకు చేశారు. మార్చి 1వ తేదీన మేడిగడ్డ బరాజ్ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. 150 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తామని తెలిపారు. మీడియా బృందాన్ని కూడా తీసుకెళ్తామన్నారు. దశల వారీగా అన్ని బరాజ్లు, పంప్ హౌస్లు సందర్శిస్తామని, మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తామంటే వెంట తీసుకెళ్తామని చెప్పారు. ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తామని, మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగడతామన్నారు. "40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే తెలంగాణను కరువు నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరమని కేటీఆర్ కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బరాజ్ ఒకటే కాదన్నారు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగాల సమాహారమని చెప్పారు. 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఒకవైపు చెబుతూ 3,500 కోట్ల బరాజులో 84 పిల్లర్లుంటే అందులో కేవలం 3 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం బరాజ్ కొట్టుకుపోయిందనే విధంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి కేసీఆర్ మహా ప్రాజెక్టుగా నిర్మించారని కేటీఆర్ తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిన తర్వాతనే నిపుణుల సలహాలతో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం కట్టిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. 88 మీటర్ల ఎత్తు నుంచి 616 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగా ఎగిసి దుంకే జలదృశ్యాన్ని ఆవిష్కరించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి జడిసి నాడు కాంగ్రెస్ సర్కార్ ఆధారబాదరగా ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం 16.4 టీఎంసీలతో రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే తాము కాళేశ్వరంలో 141 టీఎంసీలకు రిజర్వాయర్లు, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు కలిపి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను పెట్టి నీటిలో ఎత్తిపోసేలా చేశామన్నారు. కాళేశ్వరంలో నీటిని మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం లేదని, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, వరద కాల్వ,
మిడ్మానేరు నుంచి కూడా ఎత్తిపోయొచ్చని తెలిపారు. హైదరాబాద్ నగరం మంచినీటికి ఇబ్బంది పడొద్దని కాళేశ్వరం నిర్మించామని, కాకతీయ కాల్వ 6 నెలల పాటు ఆరకుండా చివరి మడిని కూడా తడిపింది ఈ ప్రాజెక్టేనని స్పష్టం చేశారు. ఈ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసన్నారు కేటీఆర్. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ వరకు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లేనన్నారు. చెరువులు నింపడమే కాకుండా సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం వల్ల పాతాళ గంగా పైకి వచ్చిందని, జల విజయాలన్నీ కాళేశ్వరం పుణ్యమేనని కేటీఆర్ వివరించారు. ఆకలి కేకల తెలంగాణను బీఆర్ఎస్ దేశానికి అన్నపూర్ణగా మార్చిందని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 24 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించకుండా 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు మిగిల్చిందని గద్దర్, సదాశివుడు లాంటి కళాకారులు ప్రజలకు వివరించి చెప్పారని గుర్తుకు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టు కట్టిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసిందని కేటీఆర్ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయేలా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ప్రాణహిత, చేవెళ్ళ అంటూ రంగుల కళ చూపించారని, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఒక్క కాల్వ కూడా తవ్వకుండా మొబిలైజేషన్, అడ్వాన్స్ల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచిపెట్టారని విమర్శించారు. ఆనాటి జలయజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఎండగట్టిందని గుర్తుకు చేశారు. కాగ్ రిపోర్టు నాడు తప్పు అయితే నేడు ఎలా ఒప్పు అవుతుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతుందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు విధించిన 100 రోజుల గడువు ముగుస్తుందని, హామీలను నిలుపుకునే పరిస్థితి లేక బుకాయించడానికి ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.